2026లో న్యూఢిల్లీలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ భారతదేశం ఫ్రాన్స్ భాగస్వామ్యం యొక్క బలాన్ని చూపుతుందని మాక్రాన్ చేసిన ప్రకటన అమెరికాకు ఒక పెద్ద సవాలు. ఎందుకంటే ఈ రంగంలో తానే అతిపెద్ద నాయకుడని అమెరికా చెప్పుకుంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారతదేశం మరియు ఫ్రాన్స్ కలిసి వాషింగ్టన్కు బహిరంగంగా సవాలు విసురుతున్నాయి. భారతదేశం రష్యా నుండి దూరం జరిగి పూర్తిగా వాషింగ్టన్కు దగ్గరగా రావాలని అమెరికా అన్ని వేదికలపైనా ప్రయత్నిస్తోంది. కాని న్యూఢిల్లీ స్పష్టంగా చెప్పింది, భారతదేశం తన సొంత ప్రయోజనాలకు ఏది సరైనదో అదే చేస్తుంది, వేరే ఎవరి సలహాలపైనా కాదు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ కూడా అర్థం చేసుకుని భారతదేశానికి తోడుగా నిలబడాలని నిర్ణయించుకుంది. నిజమైన భాగస్వామ్యమంటే ఇరు దేశాల సార్వభౌమత్వాన్ని మరియు నిర్ణయాలను గౌరవించడమని ప్యారిస్ స్పష్టం చేసింది. ఐరోపాలోని చాలా దేశాలు భారతదేశం రష్యా నుండి చౌకగా చముడ్కొని వారి మార్కెట్లలో లాభాలు పొందుతోందని నిందించాయి. కాని ఫ్రాన్స్ ఈ నిందలను పట్టించుకోకుండా భారతదేశానికి తన ఇంధన అవసరాల ప్రకారం ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసే హక్కు ఉందని చెప్పింది. ఈ వైఖరి ట్రంప్కు చాలా ఇబ్బందికరంగా ఉంది. భారతదేశాన్ని బలవంతంగా అమెరికా మార్గంలో నడిపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మోదీ మరియు మాక్రాన్ సంభాషణలో G7 నుండి బ్రిక్స్ వరకు అన్ని ముఖ్యమైన సమస్యలపై చర్చించారు. భవిష్యత్తులో అలాంటి వేదికలను మరింత బలోపేతం చెయ్యాలని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నారు. దీని అర్థం స్పష్టంగా ఉంది, పాశ్చాత్య దేశాల ఏకపక్ష పట్టు ఇకపై మునుపటిలా ఉండదు. మరియు ఈ మారుతున్న చిత్రం ట్రంప్కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంపై భారతదేశం మరియు ఫ్రాన్స్ ఆలోచనలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అసలు పరిష్కారం చర్చలతో అలాగే శాంతితోనే వస్తుందని, బుల్లెట్లతో కాదని ఇద్దరూ నమ్ముతున్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అమెరికా నిరంతరం ఉక్రెయిన్కు ఆయుధాలు పంపి అదే సరైన మార్గమని ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. కాని ఫ్రాన్స్ భారతదేశంతో బహిరంగంగా నిలబడి శాంతి గురించి మాట్లాడినప్పుడు వాషింగ్టన్ వ్యూహాలపై నేరుగా ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ భాగస్వామ్యం కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. భారతదేశం ఇంకా ఫ్రాన్స్ ఇప్పుడు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ మరియు రక్షణ తయారీలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. అంటే ఈ విషయం కేవలం రాజకీయాలకే కాదు, నెక్స్ట్ సాంకేతిక విప్లవం వరకు విస్తరించింది. అందుకే ఈ కూటమి అమెరికాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇటీవల ఫ్రాన్స్ మరో ముఖ్యమైన చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ చేసిన యూదు వ్యతిరేక ఆరోపణలను తిరస్కరించింది. ప్యారిస్ ఏ దేశం ఒత్తిడికి లొంగదు అని భారతదేశానికి ఇది స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఈ స్వతంత్ర వైఖరి భారతదేశానికి వ్యూహాత్మక బెనిఫిట్ అయితే, ఇది ట్రంప్కు మాత్రం అతిపెద్ద తలనొప్పి. మోదీ మరియు మాక్రాన్ మధ్య జరిగిన తాజా చర్చల్లో మరో పెద్ద ప్రకటన కూడా వచ్చింది. వాణిజ్య సంబంధాలకు పూర్తిగా కొత్త దిశ ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు ఐరోపా మరియు భారతదేశం మధ్య దూరం తగ్గుతుంది, అలాగే అనేక కొత్త ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోబడతాయి. ఈ చర్య అమెరికాకు ఒక పెద్ద షాక్, ఎందుకంటే ట్రంప్ భారతదేశాన్ని ఐరోపాకు దూరంగా చెయ్యాలని పదే పదే ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో మాక్రాన్ పెట్టిన హిందీ పోస్ట్ కేవలం ఒక సాధారణ ట్వీట్ కాదు, అది భారతదేశ ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. అంటే అది ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాకుండా స్నేహానికి గుర్తుగా కూడా నిలిచింది. ఈ చర్య న్యూఢిల్లీని కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా సమానంగా గౌరవిస్తుందని ప్యారిస్ స్పష్టంగా చెబుతోంది. ఈ భావోద్వేగ అనుబంధాన్ని భారత ప్రజలు మనస్ఫూర్తిగా అంగీకరించారు. సరిగ్గా ఇదే విషయం అమెరికా అధికారానికి ఆందోళన కలిగించింది. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధం నేటి రాజకీయాలకే పరిమితం కాదు, ఇది రాబోయే దశాబ్దాల ఉమ్మడి వ్యూహానికి పునాది. రక్షణ నుండి ఇంధనం, సాంకేతికత వరకు ఇరు దేశాలు కొత్త మార్గాలను తెరుస్తున్నాయి. ఇదే అమెరికా యొక్క సూపర్ పవర్ హోదాకు ప్రత్యక్ష సవాలుగా మారుతోంది. ఐరోపా లోపల కూడా ఇప్పుడు విభేదాలు కనిపిస్తున్నాయి. జర్మనీ మరియు బ్రిటన్ భారతదేశంపై ఒత్తిడి తెస్తామని బెదిరిస్తుంటే, ఫ్రాన్స్ మాత్రం భారతదేశానికి తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని స్పష్టంగా చెబుతోంది. ఈ భేదాభిప్రాయాలు ఐరోపా ఏక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి, భారతదేశానికి ఒక వ్యూహాత్మక విజయంగా మారుతున్నాయి. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ మద్దతు ఎంత ముఖ్యమైనదో, ఈ ఫ్రాన్స్ వైఖరి కూడా భారతదేశానికి అంతే ముఖ్యమైనది. తేడా ఏమిటంటే, ఈ 21వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఐరోపాలో చాలామంది ఈ ఫ్రాన్స్ వైఖరిని చాలా విచిత్రమైనదిగా చూస్తున్నప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారతదేశంతో స్నేహం చేయడం ఐరోపా భద్రతకు చాలా ముఖ్యమని బహిరంగంగా చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆందోళన ఇప్పుడు రహస్యంగా లేదు. ఆయన నిరంతరం చేసే ప్రకటనలు, హెచ్చరికల్లో ఆయన అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం ఏదో ఒక విధంగా మళ్లీ అమెరికా శిబిరానికి తిరిగి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ మోదీ మ్యాక్రాన్ మధ్య పెరుగుతున్న స్నేహం ఆయన లెక్కలన్నిటినీ తలక్రిందులు చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఐరోపా మరియు అమెరికాలోని చాలామంది నాయకులు భారతదేశంపై ఒత్తిడి తెస్తుండగా ఫ్రాన్స్ దానికి వ్యతిరేక మార్గాన్ని అనుసరించి న్యూఢిల్లీ చేతిని గట్టిగా పట్టుకుంది. ఈ చర్య ఐరోపా పరిస్థితిని మార్చడమే కాదు, దశాబ్దాల నాటి అమెరికా పట్టును కూడా కదిలిస్తోంది. ట్రంప్ అసలైన ఆందోళన ఐరోపా మరియు ఆసియా రెండిటిలోనూ అమెరికా ప్రభావం తగ్గడం గురించే. ఈ కొత్త భాగస్వామ్యం యొక్క ప్రభావం రక్షణ మార్కెట్లో నేరుగా కనిపిస్తోంది. భారతదేశం ఇప్పటికే ఫ్రాన్స్ నుండి రాఫేల్ విమానాలను కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు సహకారం మరింత ముందుకు సాగింది. భారతదేశం మరియు ఫ్రాన్స్ ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ, నేవల్ సబ్మరీన్స్ మరియు స్పేస్ డిఫెన్స్ లాంటి కీలకమైన ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్లాన్ కనుక ముందుకు వెళితే భారతదేశం ఆసియాలోనే కాకుండా యూరోపియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో కూడా ఒక ముఖ్యమైన పవర్గా ఎదుగుతుంది. ఇదే డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్ ఆర్మ్స్ లాబీకి అతిపెద్ద భయం. ఫ్రాన్స్ భారతదేశంలోని అణుశక్తి మరియు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడి పెట్టడానికి మరియు సాంకేతిక సహకారాన్ని పెంచడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల ఇంధన రంగంలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయించారనుకుంటున్న అమెరికాకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. భారతదేశం, ఫ్రాన్స్ కొత్త కూటమి అమెరికన్ కంపెనీలను ఈ మార్కెట్ నుండి దూరం చేయగలదు. డిప్లొమాటిక్ ఇంపాక్ట్. దౌత్యపరంగా కూడా ఫ్రాన్స్ చర్యలు చాలా ముఖ్యమైనవి. ఇదివరకు ఐరోపాలో బ్రిటన్ మరియు జర్మనీలు ఎక్కువగా ప్రభావం చూపేవారి. కానీ భారతదేశానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఫ్రాన్స్ తన సొంత ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని అనుసరిస్తుందని చూపించింది. ఈ స్వాతంత్ర్యం భారతదేశానికి కొత్త స్ట్రాటజిక్ ఆప్షన్స్ని ఇచ్చింది. ఇది ట్రంప్ ప్లాన్లను దెబ్బతీసింది. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? దయచేసి క్రింద కామెంట్ చేసి మాకు తెలపండి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇది చాలా రీసెర్చ్ అండ్ కృషి తర్వాత మేము మీకు అందించిన నేటి ముఖ్యమైన వార్త. కాబట్టి మీరు మా కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటే వీడియోను లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఈ సమాచారం లభిస్తుంది. జై శ్రీరామ్.